హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో ఈ మెయిన్ పవర్ కేబుల్స్ ని ఈ పైప్స్ నుంచి రన్ చేసి ఈ స్విచ్ బోర్డ్ అయితే ఇన్స్టాల్ చేద్దాం. నేనైతే 12 మోడ్యులర్ బాక్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. దాంతో పాటు 4 5-పిన్ సాకెట్స్, 2 స్విచెస్, ఒక ఇండికేటర్ ని తీసుకున్నాను. ఇక్కడ మీరు మీ రిక్వైర్మెంట్ బట్టి వైర్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. 1 స్క్వేర్ ఆర్ 2.5 స్క్వేర్. ఇక్కడ 1 స్క్వేర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ముందుగా నేను ప్లాన్ చేసుకుని ఈ పైప్స్ నుంచి ప్రాపర్ గా స్ప్రింగ్ అయితే లోడ్ చేసుకున్నాను. తర్వాత వైర్ కి స్లీవ్ తీసుకొని ప్రాపర్ గా ఈ విధంగా స్ప్రింగ్ కి ట్విస్ట్ చేసుకోవాలి. తర్వాత ముందుగా మనం పైప్ నుంచి స్ప్రింగ్ ఎక్కించిన ఈ పాయింట్ కాడి నుంచి రివర్స్ లో ఈ విధంగా లాక్కోవాలి. అక్కడ చూడండి, ముందుగా మన చేతిలో ఉన్న స్ప్రింగ్ అయితే బయటకు వస్తుంది. ఆ తర్వాత లోపల నుంచి వైర్ అయితే వస్తుంది. ఇంకా షార్ట్ ఎవరైనా లైక్ చేయకపోతే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నుంచి మళ్ళీ నేను ముందుకి సేమ్ ప్రాసెస్ లో ఇదే విధంగా మళ్ళీ ఈ వైర్స్ అయితే రన్ చేస్తున్నాను. రన్ చేసిన తర్వాత బోర్డ్ అయితే కొంచెం కిందకి ఫిట్ చేయడానికి పైప్ లైన్స్ అయితే అలైన్ చేసుకుంటున్నాను. తర్వాత ప్రాపర్ గా డ్రిల్స్ వేసుకుని బోర్డ్ అయితే ఇన్స్టాల్ చేసుకున్నాను. ప్రాపర్ గా బోర్డ్ అయితే వైరింగ్ చేసుకుని ఈ విధంగా అయితే ఫిట్ చేసుకున్నాను. ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది. షార్ట్ నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.